పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి, మీ పాదాలు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఇంతవరకు జరిగించిన ఆరాధన బట్టి మీకే వందనాలు నా తండ్రి. ఇక ముందు జరగబోయే ఆరాధన అంతట్లోనైనా ప్రభు మీ యొక్క సహాయం మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా నోటికి గోరై ఉందమని వేడుకుంటున్నాం అయినా ప్రభు. ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు దినం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తరువాత శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. ఈ వాక్యము మనము చదివాము ఇప్పుడే. ఈ అంతకుముందు ఫస్ట్ బోర్డేమో పద్యుల గురించి, తర్వాతనేమో నన్ను జ్ఞాపకం చేసుకో పరదేశంలో అని ఆ దొంగ చేసిన ప్రార్థన గురించి విన్నాము. ఇక్కడ తల్లి బిడ్డ మధ్యలో జరుగుతున్న సంభాషణ మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన ఎంతో అంతకుముందు గురువారము రాత్రి నుంచే ఆయన ఎంతో వేదన పొందుతూ, మనం ఇందాకే మనము విన్నాము, ఆ గిన్నె ఎలా తొలగించుకోవాలనే ఎంత వేదన పొందుతూ ఆయన పగలంతా ఎంతో బరువు కలిగిన సిలువ మానుని మోసుకుంటూ మేకులు చేతులకి కాళ్ళకి దిగగొట్టారు, తలకేమో ముళ్ళ కిరీటం పెట్టారు. అంత బాధలో కూడా ఉండి మొత్తం కొరడా దెబ్బలతో ఆయనని కొట్టారు. అంత బాధ పొందుతూ కూడా ఆయన క్షమించు అనే వర్డు అని పలకగలిగాడు అని అంటే ఆయన ఎంత మనల్ని తప్పించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మనం అక్కడ తెలుసుకోగలుగుతాం. అలాగే ఆయన బాధ్యత ఇక్కడ ఈ మూడో వర్డుకి వచ్చేటప్పటికి మనకందరికి ఒక ఆదరణకరమైన మాటగా, బాధ్యతతో కూడిన మాటగా మనం గ్రహించగలుగుతాం. మనకి బైబిల్లో చూస్తే ఎంతోమంది తల్లులు ఉన్నారు, ఇందులో అనేక మంది తల్లులు ఉన్నారు. కానీ ఆ తల్లి ఇక్కడ ఆమె చిన్నప్పటి నుంచి ఆమె ప్రత్యేకింపబడిపోయింది. ఫస్ట్ తల్లి మనందరికీ అవ్వమ్మ. ఆ అవ్వమ్మ వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన జీవాన్ని పోగొట్టుకున్నారు. జీవాన్ని పోగొట్టుకుని మళ్ళీ దేవుడు వాళ్ళకి ఆ ఏదైనా వనంలో నుంచి వాళ్ళని తరిమేశారు. అయినా కానీ ఆయన వాళ్ళని విడవలేదు. విడవనప్పుడు మనకి ఆదికాండంలో చూస్తాము, ఆదాము అవ్వ చూసినప్పుడు ఫస్ట్ ఒక కుమారుని పొందుకుంటుంది. ఏమన్నా, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అన్నానంట. అది మనకి ఒక కుమారుణ్ణి కానీ ఒక కుమార్తెని కానీ మనకి రావాలంటే అది యెహోవా దయనే ఉండాలి తప్ప మరి ఇంకా ఏది కాదని ఇక్కడ మనం ఫస్ట్ కాండంలోనే మనము చూడగలుగుతాం. దాని తర్వాత సారమ్మ విషయంలో చూస్తే ఎంతో వృద్ధురాలు, ఆమెకి స్త్రీ ధర్మం కూడా పోయింది. అంత వృద్ధాప్యంలో ఉన్నా కానీ దేవుడు మాట ఇచ్చాడు. ఏమన్నంటే, మీకు ఇసుకరేణు ఆకాశ నక్షత్రములు లెక్కలు ఎలాగా పెట్టలేరో, ఇసుక రేణువులు ఎలా లెక్క చేయలేరో అంత సంతానమును మీకు ఇస్తానని వాగ్దానం చేశారు. అదే వాగ్దానాన్ని ఆయన నమ్ముకున్నారు అబ్రహాము. కానీ ఆ వాగ్దానానికి టైం పట్టింది, చాలా టైం పట్టింది. ఎందుకంటే ఏదైనా శ్రేష్టంగా ఇవ్వాలి అని అనుకున్నారు కాబట్టి దేవుడు ఆ శ్రేష్టానికి ఆయన అంతా 90 సంవత్సరాలకి ఆమెకి కుమారుని పుట్టే ఆమె ఏమనిందంటే, నాకు నవ్వు కలిగించారు అన్నాను. నా నోటి నిండా నవ్వు నింపారు. మన నోటి నిండా నవ్వు, ఆ వాక్యము అనేది మనకి ఉండాలి. ఆ నవ్వుతోటి ఆమె బాధ అంతా పోగొట్టుకుంది. ఆ నవ్వులో ఎంత వేదన పడి ఉంటుందో మనకందరికీ తెలుసు. ప్రతి స్త్రీకి పురుషుని కూడా బాధ ఉంటుంది. ఆ బాధను వాళ్ళు వ్యక్తపరచలేరు. మనమైతే మాటల్లో కానీ ఏడుపులో కానీ ఏదో ఒక విషయంలో మనమైతే బయటపడేస్తాం. కానీ అంత ఇదిలో ఉన్నప్పుడు కూడా ఆ నమ్మకం ఉంచుకున్నారు. ఆ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు ఒమ్ము చేయలేదు. ఒమ్ము చేయనప్పుడు దాని తర్వాత మనకి శామ్యూయలు అన్న ఎలా మందిరంలో ఎలాగా గోజాడుకుందో అది మనకి తెలుసు. ప్రతి విషయంలో ఎన్నో విధాలుగా తల్లులు బిడ్డల కోసం ప్రయాసపడుతూ
తల్లులు బిడ్డల కోసం ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ అక్కడ దేవాతి దేవుడు అంత బాధ పొందుతూ, అంత వేదన పొందుతూ, మంచి ఎండలో, అదేమైనా మామూలు నేలనా కాదు, కొండపైన రాళ్ళు రప్పలు అన్నీ, మనకలాగా ఏం చెప్పులు ఏమి వేసుకోలేదు ఆయన, బేర్ ఫుట్ మీదనే ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంత బాధ పొందుతూ కూడా ఒక తల్లిని ఎంతగా ఆయన, ఆ తల్లిని ఎంతగా ఆలోచిస్తున్నాడు. ఆ తల్లి కడ చిన్నప్పటి నుంచి ఆమె కడ ప్రత్యేకింపబడినదే. ఆమె మనకి ఈ సువార్తలలో వచ్చేటప్పటికి లూకా సువార్త 1వ అధ్యాయము ఎంత చక్కగా ఆవిడ గురించి, మరియమ్మ గురించి ఎంత చక్కగా వివరిస్తారో ఒకసారి చూద్దామండి. 28 లూకా సువార్త 1. ఆ దూతవు లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ప్రేయర్ చేసుకుంటున్న సమయంలో దూత వచ్చి ఆమెకు చెప్పింది, దయాప్రాప్తురాల, ఈమె దయ పొందింది, అందరి వలన ఈమె దయ పొందింది. అప్పుడు ఆమెకి ఈ శుభవచనం ఏంటిదో అని ఆమె తొందరపడినప్పుడు ఆ శుభవచనము ఆమెకి తెలుసుకున్నప్పుడు దేవుడు దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. వాళ్ళకందరికీ తెలుసు. అప్పుడు ఒక నిరీక్షణ ఉంది. యెషయా ద్వారా పలికిన మాటలు కొంతమంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇది ఎప్పుడు నెరవేరుతుందా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ అది ఆమెకే జరుగుతుందని మాత్రం ఆమెకి తెలియదు. అందుకే ఆమె మిక్కిలి భయపడింది. కానీ ఆమె దేవుని దయ వలన కృప పొందింది కాబట్టి ఆమె దేవుణ్ణి మోయడానికి ఆమెకి అవకాశం వచ్చింది. అలాగే మనము చూస్తే ఆ సమయంలోనే ఎలిజబెత్ అమ్మ కాడ చాలా వృద్ధురాలు, వృద్ధురాలైన దేవుడు దర్శించి ఆమెకి గర్భఫలం ఇచ్చారు. అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకుంటారు, మరియమ్మ ఇంకా ఎలిజబెత్ అమ్మ కలుసుకున్నప్పుడు అక్కడ మాటలు చాలా బాగుంటాయి. ఒకసారి 42 చూడండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రజలు నా యొద్ద వచ్చుట నాకేలా ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసింది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలైంది. ఇక్కడ అన్ని ఆమె వచనాలే ఉంటాయి. 47 కడ ఆయన తన దాసురాలను దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నాను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వరకు నన్ను ధన్యురాలని అందురు, ఆయన నామమును పరిశుద్ధము. ఇంత ధన్యత కలిగిన మరియమ్మ చక్కగా కుమారునికి జన్మనిచ్చింది. ఆమెకి మందిరానికి వెళ్ళినప్పుడు ఆమెకి ముందే తెలుసు, ఆయన ప్రవక్త ద్వారా, ఆయన సిమియోను ద్వారా ఆమెకు తెలుసు ఆ ఖడ్గం ఏంటిదో ఆమె అప్పుడు గ్రహించుకుంది. ఆ ఖడ్గము ఇక్కడ ఆమె చూడగలుగుతుంది. ఏంటిదంటే ఆ శిలువ మరణము. ఆ శిలువ మరణము పొందుతూ ఈయన ఆమెకి ఒక శిష్యునికి అప్పజెప్తూ ఉన్నాడు, ఇదిగో నీ తల్లి, ఆయన ఏమో ఇదిగో నీ కుమారుడు అని. ఎంత చక్కగా వాళ్ళకి రిలేషను మంచి ఆ సమయమునే ఆయన ఆమెని చేర్చుకున్నాడు అని మనకి తెలుస్తుంది. మరి మనకి సంఘం అనంటే ఒక తల్లితో సూచిస్తుంది. ఆ సూచిస్తున్నప్పుడు ఈ సంఘములో చెప్పే మాటలు మనము అనేకము మాటలు వింటున్నాము. మరి మనము ఎలా దాన్ని స్వీకరిస్తున్నాము ఒకసారి మనము యోచన చేసుకోవాలని కోరుకుంటున్నాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ అధ్యాయం 20వ వచనము. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము,
మనం ఉపదేశములు ఎక్కడ వింటాము? ఆలయంలోనే వింటాము. ఉపదేశములు తల్లి ఉపదేశములను త్రోసివేయకము అంటే మనం ఇక్కడే మన సంఘంలోనే మనము ఏది మనము వాక్యము వింటున్నాము. ఆ వాక్యాలను మనము త్రోసివేయకోకుండా ఉంటే మనము ఎలాగా రక్షింపబడతాము అనేది ప్రతిదీ మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ మాటలు మనకి ఇక్కడ వినకపోతే మనకెవరు చెప్పరు. బయట వాళ్ళు మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఎవరు మనల్ని గురించి ఇంత ప్రార్థన చేసేవాళ్ళు కానీ మనకి ఇంత మంచి బైబిల్లో ఉన్న జీవవాక్యాలు చెప్పాలని కానీ ఎవరు మనకి తెలియచేయరు. టీచర్ ఉందనుకో, టీచర్ ఆమె పోర్షన్ కంప్లీట్ చేసుకోవడానికి ఆమెకు ఉంటుంది. దాని తర్వాత ఎక్కడైనా కానీ ఇంత బాధ్యతగా ఎవరు ఉండరు. కేవలం మనకి సంఘములోనే ఉంటుంది. ఈ సంఘం ఒక తల్లితో మనకి సూచిస్తుంది కాబట్టి ఆ తల్లి ఉపదేశంలో మనం ఎప్పుడు తృణీకరించకూడదు, తోసివేయకూడదు. తోసివేసినప్పుడు మనకి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ముందు ఫస్ట్ ఆజ్ఞనే ఉంది, కమాండ్మెంట్లో మనకు ఉంది, నీ దీర్ఘాయుష్మంతునగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానించాలంటే ఏంటిది? కేవలం వాళ్ళ మాటలు వినడమే. మాట వినడమే వారికి శ్రేష్టము కనుక ఆ మాటలు వినాలి. మనకి ఈ సంఘంలో చెప్పే మాటలు, ఉపదేశాలు, అవన్నీ క్రమాలు అన్నీ మనం తప్పకుండా వింటేనే మనకి వస్తుంది. ఆయన అంత బాధపడుతూ కూడా తల్లిని గురించి అంత వేదన పడుతున్నప్పుడు మరి మన సంఘం పట్ల కానీ మన కుటుంబాల పరిస్థితులను బట్టి మనం ఎంత బాధ్యత వహించాలి. బాధ్యత అంటే ఒక రోజు 2 రోజులు తీర్చుకునే బాధ్యత కాదు సంఘానికి కానీ తల్లిదండ్రులకు కానీ. వీళ్ళు జీవితాంతం ఉన్నప్పుడు వాళ్ళు జీవితాంతం ఉన్నప్పుడు బాధ్యతగా తీసుకోవాలి. కానీ ఈ రోజులలో చూస్తే ఎవరికి వాళ్ళు బిజీగా అయిపోయారు. బిజీగా అయిపోయినప్పుడు మన బాధ్యతలు మనం తీర్చుకోగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇంత బిజీగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎంతో వేదన పొందుతున్నాడు. ఆయన వేదన మనం ఎవ్వరము పొందట్లేదు అస్సలు. ఆయన అంత వేదన పొందుతూ కూడా మనము ఇప్పుడు జీవిస్తున్న లైఫ్ స్టైల్లో మనం 1% కూడా ఆయన పొందిన వేదన మనము పొందట్లేదు. అంత వేదన పొందుతున్నా కానీ ఆయన దేవాది దేవుడై ఉంది కదా, ఆయన బాధ్యతను మరవలేదే. మరి మనము మన సంఘాన్ని బట్టి కానీ మన తల్లిదండ్రులను బట్టి కానీ మనము ఎంత మట్టుకు మన బాధ్యత వహిస్తున్నాము అని మనం ఒక ఆలోచన చేసుకోవాలి. ఈ రోజులలో లేకపోతే బాధ్యతలు చాలామంది తీసుకోవట్లేదు కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఎవరికాళ్ళు బిజీగా ఉండబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళ తల్లిదండ్రులను పెట్టేస్తారు. ఏముంది, క్యాజువల్గా వాళ్ళ బాధ్యతను చాలా ఈజీగా వేరే వాళ్ళకి అప్పచెప్పుకుంటున్నారు. కానీ ఆ తల్లి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత వేదన పొంది ఉంటుంది. ప్రతిదీ త్యాగం చేసుకుంటూ ఆమె అన్నీ వాళ్ళ అవసరతలు తీరుస్తుందే. మరి మన అవసరతలు వాళ్ళ అవసరతలు ఉన్నప్పుడు మనం తోడుగా ఉండద్దా? తోడుగా ఉండాలి కదా. కొంతమంది స్త్రీలు ఒంటరిగా ఉండిపోతున్నారు. వాళ్ళ ఊళ్ళలో ఒంటరిగా ఉండిపోతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మరి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఒంటరిగా ఉండడానికి ఎవరు కారణం? మనం కాదా? మరి వాళ్ళని అలా వదిలిపెట్టేసి మనము దేవుని ఉపదేశాలు ఎలా మనము క్రమంగా పాటిస్తాము? వాళ్ళని వదిలిపెట్టేసి మనం క్రమంగా ఎలా పాటిస్తున్నాము అనే మాట ఉట్టి ఒక మాట తప్ప మనం ఏమీ అంతగా పాటించట్లేదు. మనకి ఎఫెసీలు గ్రంథంలో 6:1 కూడా ఉంటుంది కదా. పిల్లలారా ప్రభు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. అందుకే మన బాధ్యత మన తల్లిదండ్రుల మీద అంత దేవాతి దేవుడు అంత శ్రమ పొందుతూ ఒక తల్లిని శిష్యులని ఎలా ఏకపరిచారో మనం కూడా మన సంఘానికి మన తల్లిదండ్రులకి కూడా అంతే బాధ్యత. ఇది ధర్మమే కాబట్టి ఆ ధర్మాన్ని మనము చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ప్రభు పేరిట ముగిస్తున్నాను.